ఇది పాలిగాన్ మ్యాటిక్ అండి. పాలిగాన్ మ్యాటిక్ వచ్చేసి మినిమం 1.5 కాయిన్ ఉంటే చాలు విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు 0.9 అంటే రూపాయలు అందుకోబడింది. వచ్చేసాం, రీచ్ అయిపోయాం. 1.5 కాయిన్ వచ్చేసిందండి. విత్డ్రా చేసేసుకోవచ్చు. ఇంకొంచెం పెంచాలని ఉంది కానీ చాలా జాగ్రత్తగా ఆడాలి ఇక నుంచి. ఎందుకంటే మనం ఇప్పుడు 1.5 తగ్గకుండా మనం కాయిన్ మెయింటైన్ చేస్తే ఆ ఎక్స్ట్రా ఉన్న దాంతో గేమ్ ఆడామనుకోండి సేఫ్ జోన్లో ఉంటాం. అలా కాకుండా ఉన్నది మొత్తం పెట్టి ఇంకా పెంచాలని మనకి విత్డ్రా టార్గెట్కు తగ్గకుండా ఆడాలి. ఇప్పుడు మనం అలా ఆడి ట్రై చేద్దాం. వాళ్ళైతే తీసుకుందాం, లేకపోతే ఇంతవరకే తీసేసుకుందాం. ఇది మాత్రం మిస్ కాకుండా కాపాడుకుందాం. ఓకేనా? 1 నిమిషం 40 సెకండ్లు, 2 నిమిషాలు అయిందనుకో, ఇంకొక నిమిషం ట్రై చేద్దాం. తగ్గించి చూసారా? పానీపూరి తీసుకుంటా చేస్తుంది. బొరుగులు మిక్చర్ తీసుకుంటాం. బొరుగులు మిక్చర్కి అమ్మాయికి పానీపూరి తీసుకుంటా. ఓ 3 నిమిషాలు అని చెప్పాను, 3.5 నిమిషం చేశాను. సరే, ఇప్పుడు ఈ 1.5 టార్గెట్ ఏదైతే ఉందో అంతవరకు విత్డ్రా చేసేసుకుందాం మనం. ఓకేనా? మినిమం టార్గెట్స్ విత్డ్రా చేసేద్దాం. చేసుకోవడమే మంచిది. ఇంకా కావాలని అత్యాశకు పోకుండా. ఇప్పుడు పాలిగాన్ రావాలి అంటే మనం బిఎన్బిలోకి వెళ్తాము. వెళ్ళేసి ఇక్కడ యాడ్ ఫండ్స్ నొక్కుతాము. ఆన్ చైన్ డిపాజిట్లోకి వెళ్తాము. ఇక్కడ దాని పేరు స్పెల్లింగ్ వచ్చేసి పిఓఎల్ కదా, ఫస్ట్లో పిఓఎల్. ఇది మన సింబల్ కూడా అదే, గుర్తుపెట్టుకోండి. అది ఇప్పుడు మ్యాటిక్ ఏ ఫార్మెట్ అడుగుతుంది? పాలిగాన్లోనే అడిగింది, నెట్వర్క్ కాబట్టి పాలిగాన్ నెట్వర్క్ ఇదే. అదే సెలెక్ట్ చేశాను. ఇక కాపీ చేసాము అడ్రస్. కాపీ చేసి ఇక్కడ అడ్రస్ ఇస్తున్నాను. విత్డ్రాల్ అమౌంట్ అనేది మ్యాక్సిమం అనేది కొట్టేసా. 0 ఫీజు అండి, ఫీజు ఏం కట్ అవ్వదు మనకి. కాబట్టి కొంచెం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ సంపాదించి కొద్దిగా ఫీజు కట్ అవుద్దనే భయం కూడా లేదు. ఎంత వస్తే అంత మినిమం విత్డ్రా అనేది చేసేస్తే ముందు సేఫ్ జోన్లో ఉంటాం మనం. ఇచ్చేసా, విత్డ్రా అయిపోద్ది, ఏం టెన్షన్ లేదు. మనం బైనాన్స్లోకి వెళ్దాం.
వెంటనే వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, లేట్ ఏమి ఉండదు. ఒక నిమిషం పాస్ చూసుకోండి. 7.23 ఉన్నది యూఎస్డిటీ ఇప్పుడు మన దగ్గర. పెరగాలి, అది ఎంత పెరిగిద్ది, ఎంత వాల్యూ అనేది చూపిస్తా. జరుగుతుంది, ఇంకా రాలేదు, తగులుకుంటుంది. ఈలోపు మీకు అసలు ఇట్లాగా కొంచెం కొంచెం ఎందుకు విత్డ్రా చేయాల్సి వస్తుంది అనేది మీకు చెప్తా. ఆల్రెడీ ఇందాకటి వీడియోలో చెప్పాను. ఎందుకనంటే మనం కొంచెం కొంచెం విత్డ్రా చేస్తుంది, సైట్ను నమ్మక కాదు. ఇక్కడ పెండింగ్ అని ఉంది అంటే అవుతుంది, ఒక 1 minute లోపే అయిపోద్ది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఎందుకని ఇట్లా కొద్ది కొద్దిగానే విత్డ్రా చేస్తున్నామంటే, ఇది ఇక మనం గేమ్స్ ఆడి లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఎక్కువ టార్గెట్ ఉంది. 5,000 కాయిన్లు అయితే కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేను. 600 కాయిన్లే ఇక్కడ టర్న్ ఓవర్ చేసాం. కాబట్టి ఈ లెవెల్ని రీచ్ అవ్వడం కోసం మనం చాన్నాళ్ళు పట్టిద్ది. అంతసేపు వెయిట్ చేయకుండా మనం విత్డ్రా చేసుకునే దాని మీదే ఇక మైండ్ పెట్టాలి. చిన్న లెవెల్స్ కాబట్టి ఇదివరకు 2-3 లెవెల్స్ మొదటి కాబట్టి గెలిచాం. ఇది ఇప్పుడు 4 లెవెల్స్ గెలిచాం, మనం సిల్వర్ గెలిచాం. కాబట్టి ఇంకా దీంట్లో లెవెల్స్ గెలవడం కోసం పాకులాడకుండా వచ్చినట్టు విత్డ్రా చేసుకోవడమే మంచి పని. వచ్చేసి ఉంటుంది ఈ పాటికి, వచ్చేసింది. ఇక్కడ చూసుకోండి, ప్రాసెసింగ్లో ఉంది. 1.5 ప్రాసెసింగ్ అని ఎల్లో కలర్ కనపడుతుంది కదా, ఇంకా అయిపోద్ది. అక్కడ లింక్ అట్లా తగులుకున్నది అంటే మాత్రం ఇక్కడ ప్రాసెసింగ్ అని పడిందంటే ఖచ్చితంగా క్రెడిట్ అవుతుంది. ఇంకా అందులో అసలు అనుమానమే లేదు. ఇంతవరకు ఒక్క ట్రాన్సాక్షన్ కూడా మిస్ కాల. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అయినా తేడా పడతాయేమో కానీ క్రిప్టో ట్రాన్సాక్షన్స్కి బ్లాక్ చైన్ అని ఫుల్ సేఫ్ నెట్వర్క్ అండి. అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, జెన్యూన్గా. కాకపోతే దాని వ్యవహారం తెలుసుకొని ముందుకెళ్ళాలి. తెలుసుకోవాలంటే క్రమేణా తెలుస్తుంది. ఏదో ఒక వీడియోలో ఒక మాట చెప్పగానే వెంటనే రిసీవ్ చేసుకోవడం కాదు. మీరు అన్నీ ఆలోచన చేయాలి, రీసెర్చ్ చేయాలి, ఓన్ రిస్క్ చేయాలి. ఒక ఆలోచన మొత్తం దాని మీద మైండ్ పెట్టాలి. పెడితేనే అర్థమవుతుంది, కానీ ఎవరో ఏదో చెప్తే ఎమ్మటే అర్థమైపోదు. స్వయంగా ఎక్స్పీరియన్స్ అనేది అవ్వాలి ఎవరికి వాళ్ళే. దాని విలువ తెలుసుకోండి. అసలు ముందు క్రిప్టో కరెన్సీ అంటే ఎందుకు పుట్టింది, బిట్ కాయిన్ ఎలా పుట్టింది, దాని థియరీ ఏంటి, ఇలాగ ఇన్ని రకాల కాయిన్స్ ఎందుకు వస్తున్నాయి, మరి ఇవన్నీ తెలుస్తాయి. ఆ విషయాలు తెలుసుకుంటే తెలుస్తాయి. ఇప్పుడు తెలుగులో కూడా మనకి యూట్యూబ్లో చాలామంది ఎక్స్పర్ట్లు క్రిప్టో గురించి చెప్తా ఉన్నారు. అవన్నీ మీరు వింటే తెలుస్తుంది. మేము ఏ విషయాలు వినము, మేము కొత్త విషయాలు తెలుసుకోము, మేము ఇట్లాంటివి నమ్మము, అది ఇదని అలాంటి ఫీలింగ్లో ఉన్నారనుకో, ఎప్పటికీ ఇంకా అక్కడే ఉంటాం. మనం ఎదుగుదల ఉండదు, మనకి డెవలప్మెంట్ ఉండదండి. మార్పు చెందాలి, మనం ఉన్న పరిస్థితులను బట్టి అప్డేట్ అవ్వాలి. ఈరోజు ఏఐ అంట, 3D పోయింది, అన్నీ పోయి ఇప్పుడు ఏఐకి వచ్చేసాం. అసలు ఎట్లాంటి టెక్నాలజీలో మనం ముందుకు వెళ్తున్నాం. ప్రపంచం వెళ్తుంది, మనం వెళ్ళట్లా, మనం వెనకబడిపోయి ఉంటున్నాం. మనం అందరం కూడా వెళ్ళాలంటే తెలుసుకోవాలి ప్రతి విషయాన్ని. దానికేం డబ్బులు ఖర్చు అవ్వవు కదా. ఇదిగోండి, సక్సెస్ఫుల్ డిపాజిట్ EOL అని వచ్చింది. అది కంప్లీట్ అండి. ఎంత వచ్చింది అనేది ఇక్కడ చూద్దాం మనకి ఇక్కడ కనపడిద్దిగా, మనకి పాలిగాన్ అనేది ఇక్కడ కనపడిద్ది. 1.5, దీని విలువ 25 రూపాయలండి. 25 రూపీస్ విలువైన మినిమం 25 రూపాయలు వాల్యూబుల్ వచ్చే 1.5 కాయిన్ రాగానే విత్డ్రా చేసుకోవచ్చు. మీరందరూ కూడా అలా చేసుకోండి. అక్కడే ఉంచి గేమ్ ఆడి పోగొట్టుకోకండి. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్. మీ హేమంత్ కుమార్, ఒంగోలు. జై హింద్.